పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వేళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. వచ్చే నెల ఈ తీర్మానంపై లోక్సభలో చర్చ పెట్టి ఓటింగ్ నిర్వహించనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇతర విపక్ష పార్టీలు 100కు పైగా సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చాయి. దీనిపై అంతర్గతంగా చర్చించుకున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు మార్చి 9న ఈ తీర్మానంపై లోక్సభలో చర్చ పెట్టి అదే రోజు ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన కారణం సభలో ప్రతిపక్ష నేత రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడమేనని ఇండి కూటమి విపక్షాలు చెబుతున్నాయి. 2026 ఫిబ్రవరి 10న సుమారు 118 మందికి పైగా ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును లోక్సభ సెక్రటరీ జనరల్కు అందజేశారు. మొదట ఇచ్చిన నోటీసులో ఏడాది 2025 అని పొరపాటుగా ఉండటంతో దానిని సరిచేసి మళ్లీ అందజేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశ మార్చి 8న ప్రారంభం కాబోతుంది. దీంతో సమావేశాల తొలి రోజే లోక్సభలో స్పీకర్పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను, ఓటింగ్ను నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఏప్రిల్ 2 వరకు పార్లమెంటు బడ్జెట్ రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వీటికి అడ్డంకి లేకుండా తొలి రోజే స్పీకర్పై అవిశ్వాస తీర్మాన చర్చ, ఓటింగ్ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పార్లమెంటు తొలి దశ బడ్జెట్ సమావేశాలకు విపక్షాలు తీవ్రంగా అడ్డుపడిన నేపథ్యంలో రెండో దశలను అదే పరిస్థితి కొనసాగవచ్చని కేంద్రం అంచనా వేస్తుంది. అయితే రెండో దశ సమావేశాల్లో విపక్షాల నిరసనలతో సభల్ని అడ్డుకోవాలని చూస్తే వారికి నష్టమేనని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. విపక్షాల్లో ఐక్యత లోపించిందని, చాలా చిన్న పార్టీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయలేదని రిజిజు గుర్తు చేశారు. అలాగే తమ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తృణమూల్ వంటి పార్టీలు కూడా దీనికి మద్దతివ్వటం లేదన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గుతోందా లేక వీగిపోతోందా? ఎవరి బలం ఎంత? ఇప్పుడు ఇదే సర్వత్రా వ్యక్తమవుతోంది. లెట్స్ వాచ్ ది స్టోరీ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించేందుకు విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఓటింగ్ జరగనుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 94C ప్రకారం స్పీకర్ను తొలగించడానికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు స్పీకర్ సభ అధ్యక్ష స్థానంలో ఉండకూడదు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తనపై అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉన్నందున సభకు అధ్యక్షత వహించకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నిష్పక్షపాతను చాటుకోవటానికి, ఉన్నతమైన పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆ పదవిలో కూర్చోవటం సముచితం కాదని ఆయన భావించారు. అటు స్పీకర్ పదవి నుంచి తొలగించాలంటే సభలోని మొత్తం సభ్యుల్లో సగానికి పైగా సభ్యులు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 96 సబ్టైటిల్ 1 ప్రకారం స్పీకర్ను తొలగించే తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు ఓం బిర్లా సభలో ఉన్నప్పటికీ అధ్యక్ష స్థానంలో కూర్చోకూడదు. ఆయన స్థానంలో డిప్యూటీ స్పీకర్ లేదా ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ సభ్యులు సభను నడిపిస్తారు. సభ అధ్యక్ష స్థానంలో లేనప్పుడు ఓం బిర్లా కేవలం ఒక సభ్యునిగా సభలో చర్చలో పాల్గొనవచ్చు, తీర్మానంపై ఓటు వేయొచ్చు. అయితే సాధారణంగా స్పీకర్ ఓటు వేయరు.
కేవలం టైం అయినప్పుడు తప్ప. కానీ ఈ తొలగింపు ప్రక్రియలో ఆయనకు మొదటి దశలోనే ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇక బలాల వారీగా చూసుకుంటే ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమికి 232 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో కాంగ్రెస్ సభ్యులు 99 మంది, బీజేపీకి ఒంటరిగా 240 సభ్యుల బలం ఉంది. స్పీకర్ను తొలగించడానికి అవసరమైన 272 మార్కు కంటే ఎన్డీఏ వద్ద 21 సీట్లు అదనంగా ఉన్నాయి. దీంతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.